హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేయండి, లైక్ చేసేయండి, షేర్ కూడా చేసేయండి. ఈరోజు మన ఛానల్లో ద వ్యాంపైర్ డైరీస్ అనే ఇంగ్లీష్ వెబ్ సిరీస్లోని సీజన్ 1లోని 5th ఎపిసోడ్లో ఉన్నామండి. రిమైనింగ్ 4 ఎపిసోడ్స్ నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను. మీరు ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసొచ్చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. స్టీఫెన్ డీమాన్ దగ్గరికి వస్తాడు. అయితే డీమాను తను ఎన్ని రోజుల నుంచి ఇక్కడ ఉంటున్నానని అడుగుతాడు. దానికి స్టీఫెను నువ్వు గత 3 రోజుల నుంచి ఇక్కడే ఉంటున్నావని అంటాడు. అయితే డీమాను నా రింగ్ ఎక్కడా అని అడుగుతాడు. అయితే స్టీఫెన్ మాత్రం నీకు దానితో ఏం పని లేదు, ఎందుకంటే ఇక నువ్వు ఎవరిని చంపలేవు, నువ్విక్కడే నీరసించిపోయి చనిపోతావు అని అంటాడు. దానికి డీమాను నువ్వు నన్ను పట్టుకుని బంధించావు, నీకు ఎలీనాకు మధ్య నేను రాకుండా చేసుకున్నావు అని అంటాడు. తర్వాత స్టీఫెన్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఎలీనా నిద్రలేచి తన బాత్రూమ్కి వెళ్తుంది. అయితే అక్కడ విక్కీ ఉంటుంది. ఎలీనా విక్కీని చూసి షాక్ అయిపోతుంది. అయితే విక్కీ మీ బాత్రూమ్ యూజ్ చేసుకుంటున్నందుకు మీరేమైనా ఫీల్ అవుతున్నారా అని అడుగుతుంది. దానికి ఎలీనా ఏం పర్వాలేదు, మీ టైం తీసుకోండి అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. తరువాత విక్కీ జెర్మీ దగ్గరకు వెళ్తుంది. వెళ్ళి మీ అక్క నన్ను చూసేసింది, ఇంకా నీ పని అయిపోయింది అని చెప్తుంది. అయితే జెర్మీ మాత్రం నన్ను ఎవరు ఏమనర్లే, నువ్వేం కంగారు పడుకు అని చెప్తాడు. తరువాత ఎలీనా కిందకి వెళ్ళి వాళ్ళ ఆంటీతో చెప్తుంది, పైన విక్కీ ఉంది, మీకు ఆ విషయం తెలుసా అని అడుగుతుంది. అయితే దానికి వాళ్ళ ఆంటీ ఏం రియాక్ట్ అవ్వదు. సో కాబట్టి ఎలీనా మీకేం అభ్యంతరం లేదా తను ఇక్కడికి వచ్చినందుకు అని అడుగుతుంది. అయితే వాళ్ళ ఆంటీ ఇంకేమైంది, మీరు చాలా పెద్దవాళ్ళు అయిపోయారు, ఇంకా నా మాట ఎవరు వింటారు అని చెప్పేసి అంటుంది. అండ్ నైట్ నేను డిన్నర్కి రాను, నేను బయటికి వెళ్తున్నా అని కూడా చెప్తుంది. అయితే దానికి ఎలీనా నువ్వు లోగన్తో వెళ్తున్నావు కదా అని అడుగుతుంది. దానికి వాళ్ళ ఆంటీ అవునని చెప్తుంది. అండ్ వాళ్ళ ఆంటీ స్టీఫెన్ గురించి అడుగుతుంది. స్టీఫెన్ ఫోన్ చేశాడా అని అంటుంది. అయితే దానికి ఎలీనా లేదు చేయలేదు, నేను కూడా చేయను అని చెప్పి తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. స్టీఫెన్ స్కూల్కి రెడీ అవుతాడు. వాళ్ళ అంకుల్ దగ్గరికి వెళ్ళి డీమాన్ దగ్గరికి వెళ్ళొద్దని, అది చాలా ప్రమాదకరమని చెప్తాడు. తర్వాత తను ఎలీనాని కాంటాక్ట్ చేసి 3 days అవుతుందని, వెళ్ళి తనతో మాట్లాడాలని చెప్తాడు. వాళ్ళ అంకుల్ కూడా సరే వెళ్ళి రమ్మంటాడు. స్టీఫెన్ స్కూల్కి వెళ్ళిపోతాడు. క్యారోలిన్ అండ్ బోనీ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే క్యారోలిన్ డీమాన్ తన అటాక్ చేశాడని చెప్తుంది. బోనీ నువ్వెందుకు తనని అటాక్ చేయనిచ్చావు అని అడుగుతుంది. అయితే బోనీ ఒక క్యాండిల్ వైపు చూస్తూ ఉంటుంది. క్యారోలిన్ బోనీని అడుగుతుంది, నువ్వెందుకు ఆ క్యాండిల్ వైపు చూస్తున్నావని. బోనీ ఏం లేదని చెప్తుంది. క్యారోలిన్ దగ్గర డీమాన్ దొంగతనం చేసిన డైమండ్ స్టోన్ ఉంటుంది. అదేంటా అని బోనీ చూస్తూ ఉంటుంది. వెంటనే క్యారోలిన్ అక్కడికి వచ్చి అది నాది ఇచ్చేసేయమని చెప్పి దాన్ని తీసుకుని ఒక హుక్ తగిలించి తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఎలీనా అండ్ బోనీ ఇద్దరు స్కూల్కి వెళ్తారు. అయితే క్యారోలిన్ కూడా స్కూల్కి వస్తుంది. అయితే తను మాత్రం చాలా హ్యాపీగా ఉంటుంది. తనను చూసిన ఎలీనా అండ్ బోనీ ఆశ్చర్యపడతారు. అయితే ఇంతలో అక్కడికి స్టీఫెన్ వస్తాడు. వచ్చి ఎలీనాతో మాట్లాడుతూ ఉంటాడు. బోనీ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఎలీనాతో సారీ, నేను నిన్ను ఒక 3 days నుండి కాంటాక్ట్ చేయలేదని చెప్తాడు. అయితే ఎలీనా మాత్రం ఏం పర్వాలేదని అంటుంది. అయితే అంతలోకి అక్కడికి క్యారోలిన్ వస్తుంది. వచ్చి డీమాన్ ఎక్కడా అని అడుగుతుంది. అయితే డీమాన్ రాలేదు అని చెప్తాడు. అయితే క్యారోలిన్ ఎప్పుడు వస్తాడు అని అంటే ఇంకా డీమాన్ ఎప్పటికీ రాడు అని చెప్తాడు స్టీఫెన్. తర్వాత క్యారోలిన్ చాలా బాధపడుతూ ఉంటుంది. స్టీఫెన్ అక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఎలీనా క్యారోలిన్ని ఓదారుస్తూ ఉంటుంది. డీమాన్ వాళ్ళ అంకుల్ జాక్కి డీమాన్ పిలుస్తున్నట్లుగా అనిపిస్తుంది. అయితే తను డీమాన్ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి డీమాన్ను చూసి నువ్వు నా రక్తాన్ని తాగాలనుకుంటే నా రక్తం అంతా వర్వేన్తో నిండి ఉంది, కాబట్టి అది తాగితే నీకే ప్రమాదకరం అని చెప్తాడు. అయితే డీమాన్ మాత్రం నన్ను ఇక్కడి నుంచి విడిపించు, ఆ లాక్ ఓపెన్ చేయని అడుగుతాడు. జాక్ దానికి ఒప్పుకోకుండా వెళ్ళిపోతూ ఉంటాడు. అయితే వెంటనే డీమాను తన మెడను పట్టుకుని మర్యాదగా లాక్ ఓపెన్ చేయమని అడుగుతూ ఉంటాడు. అయితే ఇంతలో అక్కడికి స్టీఫెన్ వస్తాడు. వచ్చి జాక్ని కాపాడతాడు. కాపాడి వాళ్ళ అంకుల్ని అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతాడు. ఎలీనా స్టీఫెన్ గురించి వెతుకుతూ ఉంటుంది. అయితే తన మ్యాథ్ దగ్గరికి వెళ్ళి స్టీఫెన్ ఏమైనా కనిపించాడా అని అడుగుతుంది. అయితే మ్యాథ్ తనకు కనిపించలేదు అని చెప్తాడు. ఎలీనా స్టీఫెన్ గురించి మ్యాథ్ని అడుగుతుంది. స్టీఫెన్ గురించి నీ అభిప్రాయం ఏంటి, నువ్వేమనుకుంటున్నావు అని అడుగుతుంది. అయితే మ్యాథ్ దానికి తను ఒక మంచి ఫుట్బాల్ ప్లేయర్ అండ్ తను మంచివాడు, కాకపోతే కొంచెం ఒంటరిగా ఉంటూ ఉంటాడు అని చెప్తాడు.
వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి స్టీఫెన్ వస్తాడు. తర్వాత మ్యాథ్ మీ ఇద్దరు మాట్లాడుకోండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. స్టీఫెన్ అండ్ ఎలీనా మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే ఎలీనా స్టీఫెన్ని అడుగుతుంది ఎక్కడికి వెళ్ళావని. అయితే స్టీఫెను మా అంకుల్కి ఎమర్జెన్సీ వచ్చింది అందుకనే ఇంటికి వెళ్ళాను అని చెప్తాడు. ఇలా వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి ఒక వ్యక్తి వస్తాడు. వచ్చి స్టీఫెన్ చూసి 53 సంవత్సరాల క్రితం నేను నిన్ను చూసినప్పుడు ఎలా ఉన్నావో ఇప్పుడు అలానే ఉన్నావు, ఏం మారలేదు అని అంటాడు. అయితే స్టీఫెను సారీ అండి, మీరు ఎవరిని చూసి ఎవరనుకుంటున్నారు, ఆ వ్యక్తిని నేను కాదు అని చెప్పి ఎలీనాని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత ఎలీనా ఆ అంకుల్ ఏమంటున్నాడు అని స్టీఫెన్ని అడుగుతుంది. స్టీఫెను ఆ అంకుల్ నన్ను చూసి ఎవరో అనుకున్నారు అంతే, ఇంకేమీ లేదని చెప్తాడు. కానీ ఎలీనాకి నమ్మబుద్ధి కాదు. తను స్టీఫెన్ను వదిలేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. క్యార్లిన్ వాళ్ళ మమ్మీ అండ్ లాగాన్ మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే క్యార్లిన్ వాళ్ళ మమ్మీ ఆ పాకెట్ వాచ్ ఖచ్చితంగా జెర్మీ దగ్గరే ఉండి ఉంటుంది కాబట్టి దాన్ని తీసుకొచ్చే బాధ్యత నీకు అప్పచెప్తున్నాను అని లాగాన్తో అంటుంది. వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి జెన్నీ వస్తుంది. లాగాను జెన్నీ ఇద్దరు కలిసి డిన్నర్కి వెళ్ళిపోతారు. ఎలీనా చాలా బాధపడుతూ ఉంటుంది స్టీఫెన్ను తలుచుకుని. అయితే తన దగ్గరకు జెర్మీ వెళ్తాడు. వెళ్ళి నీకు ఇష్టమైన ఫుడ్ డైనింగ్ టేబుల్ మీద ఉందని, అది తింటే నీ మైండ్ చాలా రిలాక్స్ అవుతుందని చెప్తాడు. అయితే ఎలీనా కిందకి వెళ్తుంది. వెళ్తే అక్కడ ఎవరో వంట చేస్తున్నట్లుగా అనిపిస్తుంది. అది వాళ్ళ ఆంటీ జెన్నీనేమో అనుకుని జెన్నీ జెన్నీ అని పిలుస్తుంది. కానీ అక్కడ ఉన్నది వాళ్ళ ఆంటీ కాదు, స్టీఫెన్ ఉంటాడు. తను వెజిటేబుల్స్ కట్ చేస్తూ ఉంటాడు. అది చూసి ఎలీనా ఏం చేస్తున్నావని అడుగుతుంది. అయితే స్టీఫెను జెర్మీ నీకు ఇష్టమైన రెసిపీస్ చెప్పాడు కాబట్టి వాటిని ప్రిపేర్ చేస్తున్నాను అని అంటాడు. స్టీఫెన్ను చూసి ఎలీనా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అయితే స్టీఫెను క్యాథరిన్ గురించి అండ్ తనకిష్టమైన మూవీస్ గురించి, తనకిష్టమైన హీరో గురించి ఎలీనాకి చెప్తూ ఉంటాడు. ఇలా ఎలీనా అండ్ స్టీఫెన్ మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే ఎలీనా తను వెజిటేబుల్స్ కట్ చేస్తానని చెప్పి స్టీఫెన్ దగ్గర నుంచి చాక్ తీసుకుంటుంది. అయితే తను కట్ చేస్తూ ఉండగా తన హ్యాండ్ కట్ చేసుకుంటుంది. ఆ బ్లడ్ని చూసి స్టీఫెను వ్యాంపైర్ లాగా మారిపోతాడు. ఎలీనా తను హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెళ్ళి అద్దంలో నుంచి స్టీఫెన్ను చూస్తుంది. అయితే తన కళ్ళన్నీ చేంజ్ అయిపోవడం ఎలీనా గమనిస్తుంది. అది చూసి స్టీఫెన్ ఒక్కసారిగా వెనక్కి తిరుగుతాడు. తర్వాత ఎలీనా స్టీఫెన్ దగ్గరకు వచ్చి ఏమైంది ఒకసారి ఇటు తిరిగి చూడమంటుంది. కానీ స్టీఫెన్ మాత్రం తను మళ్ళీ వ్యాంపైర్లోంచి బయటకు వచ్చేదాకా ఎలీనా వైపు తిరిగి చూడడు. తర్వాత ఎలీనాను చూసి నాకేం కాలేదు అని చెప్తాడు. ఎలీనా నాకు హాలోసినేషన్ చాలా ఎక్కువైపోతుంది అని చెప్తుంది. క్యారలిన్ కాల్ మాట్లాడుతూ ఉంటుంది తన రూమ్లో. అయితే డీబాను తన పవర్స్ అన్ని యూజ్ చేసి క్యారలిన్ని పిలుస్తూ ఉంటాడు. క్యారలిన్కి ఎవరో పిలిచినట్టు అనిపిస్తుంది కానీ వెనక్కి తిరిగి చూస్తే ఎవరూ కనిపించరు. క్యారలిన్ ఒక కార్ వాష్ ఈవెంట్ని రన్ చేస్తుంది. అదేంటంటే వాళ్ళ క్లాస్మేట్స్ అందరూ కార్ని ఎంచుకోవాలి. వాళ్ళు కార్ని వాష్ చేసిన తర్వాత వచ్చిన మనీని ఒక ఫౌండేషన్కి ఇవ్వాలి. అక్కడికి ఎలీనా అండ్ స్టీఫెన్ కూడా వెళ్తారు. అయితే బోనీ కూడా కార్ సెలెక్ట్ చేసుకుంటుంది. తన క్లాస్మేట్ అయిన టిక్కీ చాలా రూడ్గా బిహేవ్ చేస్తుంది. తనకు ఎలాగైనా బుద్ధి చెప్పాలని బోనీ తన బకెట్లో వాటర్ పడుతుంటే అవి టిక్కీ మొహం మీద పడేలాగా చేస్తుంది తన పవర్స్ని యూజ్ చేసి. ఎలీనా అండ్ స్టీఫెన్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే ఎలీనా స్టీఫెన్ దగ్గరకు వచ్చి తన చేతికున్న రింగ్ తనకిమ్మని అడుగుతుంది. అయితే స్టీఫెన్ మాత్రం వద్దు, ఈ రింగ్ తీయకూడదు అని చెప్తాడు. ఎలీనా సరే నేను టవల్స్ అయిపోయినాయి తీసుకువస్తానని వెళ్తుంది. తను క్యారలిన్ దగ్గరకు వెళ్తుంది. వెళ్ళి టవల్స్ అయిపోయినాయి అని చెప్తుంది. అయితే క్యారలిన్ నువ్వు క్యాష్ కౌంటర్ దగ్గర ఉండు, నేను వెళ్ళి తీసుకువస్తానని క్యారలిన్ టవల్స్ తేడానికి వెళ్తుంది. క్యారలిన్ వెళ్తుండగా తనని ఎవరో ఫాలో అవుతున్నట్లుగా అనిపిస్తుంది. సడన్గా వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ డీమాన్ కనిపిస్తాడు. డీమాన్ క్యారలిన్ కళ్ళలోకి చూసి తన దగ్గరికి రమ్మని పిలుస్తాడు. అండ్ క్యారలిన్ కూడా తన మాయలో పడిపోయి తను డీమాన్ ఇంటికి బయలుదేరుతుంది. ఎలీనా క్యాష్ కౌంటర్ దగ్గర ఉంటుంది. అయితే అక్కడికి స్టీఫెన్ని 53 సంవత్సరాల క్రితం చూశాను అని చెప్పిన వ్యక్తి అక్కడికి వస్తాడు. అయితే తనని ఎలీనా గుర్తుపట్టి మళ్ళీ స్టీఫెన్ గురించి అడుగుతుంది. అయితే తను సాల్వేటర్ ఇంట్లో తనని చూశానని, వాళ్ళ అంకుల్ చనిపోయినప్పుడు తను వాళ్ళ అంకుల్ పక్కనే ఉన్నాడు, అప్పుడే చూశానని చెప్తాడు. అయితే ఎలీనా వాళ్ళ అంకుల్ పేరు జాక్కేనా అని అడుగుతుంది.
అయితే ఆ వ్యక్తి కాదు, వాళ్ళ అంకుల్ పేరు జోసెఫ్. తను చనిపోయినప్పుడు స్టీఫెన్ తన పక్కనే ఉన్నాడు. నేను చూశాను అని చెప్తాడు. అయితే ఎలీనా ఆలోచనలో పడుతుంది. తను ఆ క్యాష్ కౌంటర్ దగ్గర నుండి లేచి టిక్కీని పిలిచి తనని క్యాష్ కౌంటర్ చూసుకోమని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తరువాత స్టీఫెన్ వచ్చి ఎలీనాని అడుగుతాడు ఏమైందని. అయితే ఎలీనా ఏం కాలేదని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. విక్కీ జెర్మీని తీసుకుని ఒక ప్లేస్‌కి వస్తుంది. అయితే అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు. అయితే వాళ్ళు డ్రగ్స్ తీసుకుంటూ, తాగుతూ ఉంటారు. అయితే జెర్మీకి అది ఏమాత్రం ఇష్టం లేదు. "ఎందుకు విక్కీ మనం ఇక్కడికి వచ్చామని" అడుగుతాడు. అయితే విక్కీ మాత్రం "మనం ఇక్కడికి ఎంజాయ్ చేయడానికి వచ్చాము" అని చెప్తుంది. లాగాన్ అండ్ జెన్నీ మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే అక్కడికి ఎలీనా వెళ్తుంది. ఎలీనాని చూసి నేను నిన్ను చాలా సంవత్సరాల క్రితం చూశాను. నువ్వు చాలా పెద్దదానివైపోయావు అని అంటాడు లాగాన్. అయితే దానికి ఎలీనా అంకుల్ మీరు నాకు ఒక హెల్ప్ చేయాలి. అదేంటంటే 1953లో జరిగిన ఇన్సిడెంట్స్ అన్నీ నాకు ఇన్ఫర్మేషన్ కావాలి అని అడుగుతుంది. అయితే దానికి లాగాను అవును ఆ డీటెయిల్స్ అన్నీ మా సిస్టంలో ఉన్నాయి. నీకు తప్పకుండా ఇస్తానని చెప్తాడు. తరువాత జెన్నీతో నేను ఈరోజు మీ ఇంటికి ఈవినింగ్ డిన్నర్కి వస్తున్నానని చెప్తాడు. జెన్నీ కూడా లాగాన్ని రమ్మంటుంది. తరువాత ఎలీనాని తీసుకుని లాగాన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. క్యార్లిన్ డీమాన్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. అయితే వాళ్ళ బేస్మెంట్కి వెళ్ళి చూసేసరికి అక్కడ డీమాన్ పడిపోయి ఉంటాడు. తనని చూసి డీమాన్ డీమాన్ అని పిలుస్తుంది క్యార్లిన్. క్యార్లిన్ చూసి డీమాన్ వెంటనే వచ్చి లాక్ ఓపెన్ చేయి, డోర్ ఓపెన్ చేయి, నన్ను బయటకు తీసుకురా అని అడుగుతాడు. అయితే తను లాక్ ఓపెన్ చేసేసరికి అక్కడికి జాక్ వచ్చేస్తాడు. డోర్ని గట్టిగా పట్టుకుని నువ్విక్కడి నుంచి పారిపోమ్మని క్యార్లిన్ అడుగుతాడు. క్యార్లిన్ తనకి అప్పుడే మెలకు వచ్చినట్లుగా డీమాను చూసి అక్కడి నుంచి పరిగెత్తుతుంది. తరువాత డీమాను లోపల నుంచి బయటకు వచ్చి వాళ్ళ అంకుల్ని చంపేస్తాడు. తర్వాత తన క్యార్లిన్ వెంట పడతాడు. క్యార్లిన్ తప్పించుకుని బయటికి వెళ్ళిపోతుంది. కానీ డీమాను ఎండలోకి వెళ్ళలేడు. ఎందుకంటే తన దగ్గర రింగ్ లేదు. రింగ్ లేకుండా ఎండలోకి వెళ్తే తన కాలి బూడిదైపోతాడు. కాబట్టి డీమాన్ అక్కడే ఆగిపోతాడు. క్యార్లిన్ వాళ్ళ ఇంటికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. టిక్కీ బోని దగ్గరికి వస్తుంది. అయితే తను బోని దగ్గరికి వచ్చి పని చేయమని అడుగుతుంది. బోని నువ్వెవరో నాకు పని చెప్పడానికి అని అంటుంది. టిక్కీ ఎలీనా క్యాష్ కౌంటర్ నాకు అప్పచెప్పింది. అంటే ఇక్కడ హెడ్ నేనే. సో కాబట్టి నేను చెప్పిన పనే నువ్వు చెయ్యాలి అని అంటుంది. అయితే బోనీకి చాలా కోపం వస్తుంది. తర్వాత తన టిక్కీ గారికి మంటలు వచ్చేలాగా చేస్తుంది. అక్కడ అందరూ భయపడి చూస్తూ ఉంటారు. వెంటనే స్టీఫెన్ బోని దగ్గరికి వస్తాడు. వచ్చి ఏం జరుగుతుంది, ఏమైంది అని బోనీని అడుగుతాడు. ఇదంతా చేసింది నేనేనా అని బోని అడుగుతుంది. అయితే స్టీఫెన్ అవును నువ్వే మంటలు రప్పించావు అని స్టీఫెన్ చెప్తాడు. అయితే బోని ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. లోగోను ఎలీనాని తీసుకుని తన ఆఫీస్కి వెళ్తాడు. అయితే అక్కడే ఇన్ఫర్మేషన్ అంతా ఉంది చూడమని చెప్తాడు. అయితే తను చూస్తుండగా లోగాన్కి కాల్ వస్తుంది. నువ్వు చూస్తూ ఉండు, నేను వెళ్తున్నాను, చిన్న పని ఉంది అని చెప్పి లోగాన్ వెళ్ళిపోతాడు. ఎలీనా 1953లో జరిగిన సంఘటనను సెర్చ్ చేస్తూ ఉంటుంది. అయితే తను సెర్చ్ చేస్తూ ఉండగా తనకి సాల్వేటర్స్ మీద ఒక న్యూస్ దొరుకుతుంది. అదేంటా అని ఓపెన్ చేసి చూస్తే నిజంగానే అక్కడ స్టీఫెను తన అంకుల్ పక్కన నుంచుని కనిపిస్తాడు. అది చూసి ఎలీనా షాక్ అయిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. విక్కీ అండ్ జెర్మీ ఇద్దరు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అయితే విక్కీ జెర్మీకి తెలియకుండా వాళ్ళ అక్క ఎలీనా మెడిసిన్ని తీసుకుని వస్తుంది. ఆ బాటిల్ తీసుకొచ్చి వాళ్ళ ఫ్రెండ్స్కి ఇస్తుంది. అయితే అది జెర్మీ చూస్తాడు. తనకేమాత్రం నచ్చదు. వెంటనే తను లేచి వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర నుంచి ఆ బాటిల్ తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెంటనే విక్కీ ఎందుకు నువ్వు ఎక్కడి నుంచి వెళ్ళిపోతున్నావు అని జెర్మీని అడుగుతుంది. ఈ లూజర్స్తో నువ్వెక్కడే ఉండు, నేను నీతో ఉండను అని చెప్పి ఆ బాటిల్ తీసుకుని తను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అండ్ విక్కీ కూడా చాలా ఫీల్ అవుతుంది. క్యారలిన్ ఇంటికి వెళ్తుంది. అయితే తను చాలా భయపడుతూ ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో వాళ్ళ మమ్మీ తన దగ్గరకు వచ్చి ఏమైంది, ఎందుకు అలా ఉన్నావు, కార్ వాష్ ఈవెంట్ నుంచి ఎందుకు వచ్చేసావు అని అడుగుతుంది. అయితే క్యారలిన్ మాత్రం నేను ఇప్పుడు ఏం చెప్పను, నాకు కొంచెం సమయం కావాలి, నువ్వు వెళ్ళిపోమని వాళ్ళ మమ్మీని అక్కడి నుంచి పంపించేస్తుంది. బోనీకి తన దగ్గర పవర్స్ ఉన్నాయని తనకు అర్థమవుతుంది. వెంటనే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మమ్మని హక్ చేసుకుని బాధపడుతుంది.
లోగాను జెన్నీ వాళ్ళ ఇంటికి డిన్నర్‌కి వస్తాడు. అయితే జెన్నీని కింద ఉంచి తను వాష్‌రూమ్‌కి వెళ్తున్నానని చెప్పి జెర్మీ రూమ్‌కి వెళ్తాడు. వెళ్ళి అక్కడ పాకెట్ వాచ్ గురించి వెతుకుతాడు. అయితే లోగాన్‌కి పాకెట్ వాచ్ దొరుకుతుంది. అది తీసుకుని జెర్మీ రూమ్ నుంచి బయటికి వస్తాడు. అయితే అది జెర్మీ చూసి మీరెందుకు నా రూమ్‌లోండి వస్తున్నారు అని అడుగుతాడు. దానికి లోగాను నేను వాష్‌రూమ్ కోసం వెతుకుతూ నీ రూమ్‌లోకి వెళ్ళాను. సారీ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. స్టీఫెను స్కూల్ నుంచి ఇంటికి వస్తాడు. తను వచ్చి బేస్మెంట్‌కి వెళ్ళి చూసేసరికి అక్కడ వాళ్ళ అంకుల్ జాక్ చనిపోయి ఉంటాడు. వాళ్ళ అంకుల్ జాక్‌ని చూసి స్టీఫెను చాలా బాధపడతాడు. అయితే తనకు అర్థమవుతుంది డీమోన్ అక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళిపోయాడని. ఎలీనా ఇంటికి వెళ్ళి స్టీఫెన్ గురించి ఆలోచిస్తుంది. అయితే తన ఆలోచనలో స్టీఫెన్‌కి ఫుట్బాల్ మ్యాచ్ ఆడుతున్నప్పుడు తనకి జెర్మీకి గొడవ జరిగినప్పుడు స్టీఫెన్‌కి హ్యాండ్ కట్ అవుతుంది. కానీ ఆ గాయం కనిపించదు. అది గుర్తుకు వస్తుంది. తరువాత ఎలీనాకి చెయ్యి తగినప్పుడు తన అద్దంలోని చూస్తే స్టీఫెన్ ఫేసు మారుతున్నట్లుగా కనిపిస్తుంది. అది కూడా గుర్తుకు వస్తుంది. తరువాత మ్యాథ్ వాళ్ళ చెల్లిని ఎవరు అటాక్ చేశారు అంటే విక్కీ వ్యాంపైర్ అని చెప్తుంది. సో వీటన్నిటిని ఒక్కసారి రివైజ్ చేసుకుని స్టీఫెన్ని వ్యాంపైర్ అని కన్ఫర్మ్ చేసుకుంటుంది ఎలీనా. విక్కీ వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి తను ఆ అడవిలోనే ఉంటుంది. తరువాత తను వాటర్ కోసం కార్ దగ్గరికి వెళ్తుంది. అయితే ఆ కార్ దగ్గరికి డీమాన్ వస్తాడు. ఎందుకంటే తన చాలా వీక్గా ఉంటాడు. తన దగ్గర ఓపిక ఉండదు. కానీ ఎవరో ఒకరు బ్లడ్ తాగితే కానీ తనకు ఓపిక రాదు. అయితే అక్కడే ఉన్న విక్కీని చూసి నా దగ్గరికి రమ్మని పిలుస్తాడు. విక్కీ తన దగ్గరికి వెళ్ళంగానే తనని అటాక్ చేసి తన బ్లడ్ అంతా తాగేస్తాడు. స్టీఫెను డీమాన్ కోసం వెతుక్కుంటూ తను ఎవరైనా చంపకముందే తనని కనిపెట్టాలని పరిగెడుతూ ఉంటాడు. తను వెళ్ళి డోర్ తీయంగానే ఎదురుంగా ఎలీనా ఉంటుంది. అయితే తనని చూసి షాక్ అయిపోయి అక్కడే నిలబడిపోతాడు. ఎలీనా ఎవరు నువ్వని అడుగుతుంది. ఇక్కడతో ఎపిసోడ్ 5 ఎండ్ అయిపోతుంది. నెక్స్ట్ వీడియోలో ఎపిసోడ్ 6 చూద్దాము. చూస్తూనే ఉండండి మా ఛానల్. ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీకు ఎలాంటి వెబ్ సిరీస్ కావాలో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ సీజన్ అయిపోగానే నేను మిగతా వెబ్ సిరీస్ కూడా చేయడానికి ట్రై చేస్తాను.